శ్రీ సత్యసాయి జిల్లాలో మంత్రి సత్యకుమార్ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన తండ్రి కొడుకులను కదిరి పోలీసులు అరెస్టు చేశారు. ఏఎన్ఎం బదిలీ చేయిస్తామని నమ్మబలికిన నిందితులు మంత్రి పిఏతో పరిచయం ఉందని బాధితుల నుంచి ₹1,00,000 వసూలు చేశారు. యూట్యూబ్ ఏఐ టూల్స్ సాయంతో మంత్రి డిజిటల్ సంతకాన్ని కాపీ చేసి అచ్చం అసలు ఆర్డర్ లాగే నకిలీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ను సృష్టించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి టెక్నాలజీ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ ఫోన్ ద్వారా అందిస్తారు. రవితేజ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రేఖ. ఏదైతే శ్రీ సత్యసాయి జిల్లా కదిర్లో ఫోర్జరీ కేసు తీవ్ర కలకలం రేపుతుంది. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సంతకాన్ని నకిలీగా సృష్టించి ట్రాన్స్ఫర్ ఆర్డర్ పేరుతో మోసం చేసి తండ్రి కొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు పలకల గంగాధరి మరియు అతని కుమారుడు పలకల వేణు. వీరిద్దరూ కలిసి ప్రణాళికబద్ధంగా ఈ మోసానికి పాల్గొన్నట్లు పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. అయితే ఈ కొత్త తరహా మోసం అని పోలీసులు చెబుతున్నారు. ఇంటర్ చదివిన పలకల వేణు యూట్యూబ్ లో ఫోర్జరీ ఎలా చేయాలో నేర్చుకున్నాడు. తర్వాత ఏఐ టూల్స్ ఉపయోగించి మంత్రి సత్యకుమార్ యాదవ్ డిజిటల్ సంతకాన్ని అచ్చం ఒరిజినల్ లాగా కనిపించే విధంగా కూడా తయారు చేశాడు. దీనికి నకిలీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాపీని రూపొందించి దాన్ని అసలు పోస్టింగ్ ఆర్డర్ల నమ్మించే ప్రయత్నం కూడా చేశారు. ఏదైతే తనకల్లు మండలానికి చెందిన జయచంద్రను లక్ష్యంగా చేసుకొని అతని భార్య రమణమ్మ కడపలో ఏఎన్ఎం గా పనిచేస్తుంది. ఆమెను స్వగ్రామానికి ట్రాన్స్ఫర్ చేయిస్తామని చెప్పి గతంలో మంత్రి దగ్గర తీసుకున్న ఫోటోలను చూపించి వారిని నమ్మించారు. ఇక మంత్రి పిఏ పరిచయం కూడా ఉందని చెప్పి మొత్తం ₹1,00,000 తీసుకున్నారు. అయితే కొంతకాలంగా ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఆలస్యం అవుతూ ఉండడంతో బాధితులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో నిందితుడిని వెంటనే ఏదో అనుమానం వ్యక్తం చేయడంతో పలుమార్లు కూడా అతని వద్దకు వెళ్లి తమ ట్రాన్స్ఫర్ ఏమైందని చెప్పేసి కూడా పలుమార్లు అడగడంతో వారు ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో ఇలా యూట్యూబ్ లో ఫోర్జరీ ఎలా చేయాలో చూస్తుంది. అలాగే ఏఐ టూల్ ద్వారా కూడా ఈ ఫోర్జరీ సంతకాన్ని పెట్టి అలాగే ఆర్డర్ కాపీని కూడా వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి. అయితే దీంతో అనుమానం వచ్చిన నిందితులు యూట్యూబ్ లో తెచ్చిన విధానం నకిలీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ తయారు చేసి వాట్సాప్ ద్వారా పంపించారు. అది చూసి మొదట నమ్మిన బాధితుడు తర్వాత అనుమానం రావడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విచారణ చేపట్టగా ఈ ఫోర్జరీ గుట్టూరి రట్టయిందని చెప్పొచ్చు. అయితే కదిరి డిఎస్పీ శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరిగింది. నిందితులైన తండ్రి కొడుకును అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. టెక్నాలజీని తప్పుగా ఉపయోగించి ఇలాంటి మోసాలకు పెరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా కదిరి డిఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. ఇలాంటి నకిలీ ఆర్డర్లను మరెవరికైనా పంపించారా లేక ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అలాగే నిందితులను ఉపయోగించిన టెక్నాలజీ డిజిటల్ పద్ధతులపై కూడా ప్రత్యేక దృష్టిని అయితే సారించారు. ప్రజలు ఎలాంటి ట్రాన్స్ఫర్ ఆర్డర్లు అధికారిక పత్రాలు వచ్చినా కూడా వాటిని నేరుగా సంబంధిత కార్యాలయాలకు వెళ్లేసి అక్కడ పరిశీలించుకున్న తర్వాతనే తెలుసుకోవాలని చెప్పారు. మరోవైపు సోషల్ మీడియా లేదా వాట్సాప్ ద్వారా వచ్చిన డాక్యుమెంట్ల ఆధారంగా ఎవరు నమ్మవద్దని చెప్పేసి ఇప్పటికే పోలీసులు హెచ్చరిస్తున్నారు. రేఖ. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవితేజ. వేణు వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు. ఈ వేణు అనే అతను ఇంటర్మీడియట్ చదివినాడు. కంప్యూటర్ గురించి ఈ టెక్నాలజీ గురించి అవగాహన ఉంది. గంగాధరి కూడా ఊర్లో పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళకు కౌలేపల్లె క్వార్టర్ చెందిన జయచంద్ర ఇతను వచ్చేసి ఎంపీడీఓ ఆఫీస్ తనకల్లో కంప్యూటర్ ఆపరేటర్. ఈయన భార్య గాలివీల్లో ఏఎన్ఎం గా పనిచేస్తుంది. అయితే ఈ గంగాధరి వచ్చేసి ధర్మవరం వెళ్ళినప్పుడు మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారితో ఫోటో దిగింటాడు 2-3 సార్లు. అది చూపించి ఈయన భార్య జయచంద్ర భార్య రమణమ్మ ఎవరైతే గాలివీల్లో ఏఎన్ఎంగా పనిచేస్తుందో ఆయన ఇబ్బంది పడుతుంటుంది. గాలివీల్ నుంచి ఇక్కడ రావాలా పోవాలంటే కూడా తనకల్లకు ట్రాన్స్ఫర్ చేపిస్తాను అని చెప్పేసి అది మినిస్టర్ గారు చాలా ముఖ్యమని ఆ ఫోటోలు చూపించేసి మాయమాటలతో మోసం చేసి దీనికి డబ్బులు ఖర్చు అవుతాయి అంటారు. ఎంత ఖర్చు అవుతాయంటే సుమారు ₹1,00,000 ఖర్చు అవుతాయి అంటారు. కాకపోతే ₹71,000 జయచంద్ర యొక్క భార్య రమణమ్మ అకౌంట్లోకి వేయించుకున్న తర్వాత వీళ్ళు ట్రాన్స్ఫర్ ఆర్డర్ తెచ్చివ్వలేకపోతే వీళ్ళ నుంచి ఒత్తిడి ఎక్కువైపోతుంది. జయచంద్ర నుంచి మీరేమో డబ్బులు తీసుకున్నారు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇవ్వలేదు అని. అప్పుడు ఇలా కొడుకు వచ్చేస్తే వేణు అనే అబ్బాయి ఆలోచన చేస్తాడు, దీనికి ఆ ట్రాన్స్ఫర్ ఆర్డర్ తయారు చేసి ఇస్తాము ఆడికి అయిపోతుంది కదా అని.
ఆ యొక్క రమణమ్మ యొక్క డీటెయిల్స్, డిపార్ట్మెంట్, ఈ యొక్క మినిస్టర్ గారి యొక్క పేరు ఇవన్నీ రాసి చాట్ జీపీటీలో ఏఐ టూల్ చాట్ జీపీటీలో వేస్తే ఒక సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. ఆ సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తాడు. ఇదే సర్టిఫికేట్ చూడండి అని చెప్పేసి ఈ సర్టిఫికేట్ ఇచ్చేసి మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది అంటాం. అది చూసి వాళ్ళు నమ్మకంగా వచ్చింది అనుకొని ఈ ఆర్డర్ తీసుకొని వాళ్ళు ఆడిపోతే కాదు, ఇదంతా ఆర్డర్ కాదు, ఫేక్ అని తెలుపుతుంది. ఈ మీడియా ముఖ్యంగా మేము చెప్పేది ఏమంటే ఇటువంటి ఎవరు కూడా నమ్మకూడదు. ఎవరైనా వాళ్ళు అవసరాల కోసం ఏదైనా పని చేపిస్తామంటే డైరెక్ట్ గా వాళ్ళే వెళ్ళి మినిస్టర్ గారిని కానీ కలిసి చేసుకోవాలి. అంతేగాని మధ్యవర్తులు నమ్మి చేపిస్తాము, దళాలు నమ్మి డబ్బులు ఇస్తే అట్లా డబ్బులు పోతాయి, పని